హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. మన హలో లేడీస్లో ప్రతిరోజు ఒక డిఫరెంట్ కలెక్షన్ చూస్తూ ఉంటాం. హాఫ్ శారీస్, డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ, ఇలా చాలా కలెక్షన్ చూస్తూ ఉంటాం కదా. సో అలాగే ఈరోజు మీకు ఒక స్పెషల్ కలెక్షన్ చూపించబోతున్నాను. అదేంటో చూడాలంటే గెట్ రెడీ. సో మనం ఇప్పుడు డిజైనర్ రెడీమేడ్ డ్రెస్సెస్ చూస్తున్నాము. చాలా పీసెస్, చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. అందులో ఒక సెలెక్టివ్ పీసెస్ మాత్రం మనం సెలెక్ట్ చేసి ఇక్కడ చూపించిపోతున్నాం. ఇప్పుడు చూస్తున్నది మనం చూడగానే అర్థమవుతుంది ఇది పార్టీ వేర్ డ్రెస్ అని. కాంబినేషన్స్ చెప్పుకున్నట్లయితే ఇందులో మెయిన్గా మనకి 3 కలర్స్ కాంబినేషన్స్, అంటే పింక్ అలాగే హాఫ్ వైట్తో పాటుగా బ్లూ కలర్ అనేది. ఇవి మూడు కూడా మనకి ఎట్లా తీసుకున్నా అంటే ఈవెన్ డ్రెస్సెస్లో కావచ్చు, టాప్స్లో కావచ్చు, శారీస్లో కావచ్చు చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి, డామినేటింగ్గా కూడా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఈ డ్రెస్కి మనం యోక్ పార్ట్లో చూసినట్లయితే కనుక నెక్ పార్ట్ అనేది మనకి ఎస్పెషల్లీ ఇప్పుడు డ్రెస్సెస్ చాలా బాగా డిజైన్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ మాత్రం మనకి జర్దోజీ వర్క్ వచ్చింది అండ్ కాలర్ నెక్ తీసుకున్నారు, కొంచెం కీ హోల్ స్టైల్లో దించి. ఇదంతా కూడా మోతీ వర్క్ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నారు అనమాట. అండ్ జర్దోజీ వర్క్ కూడా వస్తుంది. అండ్ స్టోన్స్ కూడా మనకి ఇందులో డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి అండ్ డిఫరెంట్ సైజెస్లో కూడా తీసుకున్నారు. ఎక్కువగా ఈ జర్దోజీ వర్క్ అనేది మనకి రావడం వల్ల డ్రెస్ అనేది ఆటోమేటిక్గా రిచ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వెల్వెట్ తీసుకున్నారు కదా. ఈ వెల్వెట్ మీద థ్రెడ్ వర్క్ అనేది గోల్డెన్ కలర్ మాత్రమే తీసుకుని కుందన్స్ అండ్ స్టోన్ వర్క్ కూడా తీసుకున్నారు. డ్రెస్ అంతా మాత్రం ఈ రకంగా హాఫ్ వైట్లో వచ్చింది కదా. పైన ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట, ప్లెయిన్. అండ్ కింద బార్డర్ దగ్గర వచ్చినట్లయితే కనుక ఇలా చూడొచ్చు మనం ఏంటంటే మొత్తం వెల్వెట్ తీసుకున్నారు. వెల్వెట్ మీద కూడా మనకి వర్క్ అనేది ఎక్కడ తగ్గకుండా దీని మీద బంచెస్ అనేవి కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ డ్రెస్కి మనం బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా చాలా హెవీ వర్కే చూడొచ్చు అనమాట. అంటే ఈ నెక్ అనేది కూడా మనకి ఇక్కడ ఒక చిన్న బటన్ లాగా ఇచ్చేసి చిన్న కీ హోల్ స్టైల్ ఇచ్చి ఇదంతా ప్లెయిన్ నెట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఫ్రంట్ సైడ్ చూస్తామో అది కూడా ఇచ్చి మిగతా అంతా కూడా యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది ఫ్రంట్ సైడ్ లాగే. సో టోటల్గా డ్రెస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి బాటమ్ అనేది మనకి సింపుల్గానే ఇస్తారు కాబట్టి ఇలా పింక్ కలర్లో కాంట్రాస్ట్లో ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్లో మనకి చున్నీ కూడా వస్తుంది. అయితే రెండు కూడా కాంట్రాస్ట్ 2 డిఫరెంట్ కలర్స్. ఇది మొత్తం నెటెడ్ ఫ్యాబ్రిక్ 0 నెట్ తీసుకుని ఈ బార్డర్స్ కూడా మనకి ఆల్ 4 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. ఈ డ్రెస్ వచ్చేసి మనకి అరౌండ్ 4400 ఈ రేంజెస్లో ఉన్నాయి. ఇంకొక పార్టీ వేర్ డ్రెస్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నది ప్యూర్ మనకి ఎల్లో కలర్లో, అంటే ఎక్కువ కాంట్రాస్ట్ లేవు. ఇందాక మనం ఒక 3 కాంట్రాస్ట్ కలర్స్లో చూసాము. ఇది మొత్తం మాత్రం సింగిల్ కలర్లో తీసుకున్నారు. ఫస్ట్ ఇక్కడ యోక్ పార్ట్ తీసుకున్నట్లయితే కనుక ఒక రౌండ్ నెక్లోనే కొంచెం అంటే కొద్దిగా క్లోజ్ టు నెక్, మరీ డీప్ కాకుండా ఈవెన్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న వీ స్టైల్లో తీసుకుని దీని అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు అనమాట. అంటే వేరే కాంబినేషన్లో కాకుండా సిల్వర్ కాంబినేషన్ మాత్రమే వచ్చింది. ఎల్లోకి సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అట్లానే ఇక్కడ మొత్తం సిల్వర్ కాంబినేషన్లో తీసుకుని అంటే ఈ వర్క్ కూడా మనకి రెగ్యులర్గా ఇచ్చినట్లు కాకుండా ఇక్కడ పైన అంతా ఫ్యాబ్రిక్ అనేది నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద ఇచ్చారు. అయితే దీనికి అవుటర్ లైన్స్ కూడా సిల్వర్ థ్రెడ్తో తీసుకున్నారు అనమాట. తర్వాత నుంచి ఇదంతా ప్లెయిన్ వస్తుంది. అయితే దీనికి కూడా మన ఫ్యాబ్రిక్ అనేది పైనుంచి ఒక నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చి లోపల ఇన్సైడ్ మనకి ఇంకొక లేసింగ్ నెట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నెట్ వల్ల మనకి ఆటోమేటిక్గా డ్రెస్ అనేది కొంచెం రిచ్గా అండ్ డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. టోటల్గా డ్రెస్ అంతా ఇలానే వచ్చింది. కింద బార్డర్ తీసుకున్నట్లయితే కనుక బార్డర్ దగ్గర మాత్రం మనకి బెనారస్ స్టైల్ ఈ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో బార్డర్స్ 2 సైడ్స్ కూడా సిల్వర్ కలర్లోనే చిన్న పైపింగ్స్ లాగా తీసుకున్నారు. మిగతా అంతా కూడా రా సిల్క్ మీద ఈ తీసుకోవడం జరిగింది. అది మనకి కొంచెం బెనారస్ స్టైల్లోనే లుక్ కనిపిస్తూ ఉంటుంది. బాటమ్ చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ వచ్చింది. సెల్ఫ్ కలర్ అని ఇందాకే చెప్పుకున్నాం, అన్ని సింగిల్ కలర్ అని. ఈ ఎల్లో కలర్ మనకి సింపుల్గానే వచ్చేస్తుంది. అండ్ దుపట్టా కూడా దీనికి కొంచెం సింపుల్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డ్రెస్ అనేది ఇక్కడ మనకి ఈ యోక్ పార్ట్ ఇది కూడా హైలైట్ అవ్వాలి కాబట్టి ఇంకా చున్నీ అంతా కూడా సింపుల్గా ఇచ్చేస్తారు. మొత్తం నెట్టెడ్లోనే ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. అండ్ 2 సైడ్స్ మాత్రం అంటే 2 ఎడ్జెస్లో మాత్రం ఈ సిల్వర్ కలర్లో ఉన్న బార్డర్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ డ్రెస్ వచ్చేసరికి మనకి కాస్ట్ ఇందాక దాని మీద కొంచెం తక్కువ 4100 ఈ కాస్ట్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నది సెమీ పార్టీ వేర్ స్టైల్లో తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కువ వర్క్స్ లేకుండా కొంచెం రిచ్గా డిగ్నిఫైడ్ స్టైల్లో కావాలనుకుంటే ఇలాంటి డ్రెస్సెస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న డ్రెస్ కాంబినేషన్స్ గురించి చూస్తే ఫస్ట్ దీంట్లో బేజ్ కలర్, డార్క్ నేవీ బ్లూ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ యోక్ పార్ట్ అంతా కూడా దీనికి కొంచెం సింపుల్గా వస్తుంది అన్నమాట. సెల్ఫ్లోనే థ్రెడ్ వర్క్తో
తీసుకుంటూ లైన్స్ డిజైన్ అనేది అంటే సెల్ఫ్ లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మిడిల్లోంచి గ్రీన్ కలర్లో ఈ బోర్డర్ లాగా తీసుకుని దాని మీద అంతా గోల్డెన్ కలర్లో థ్రెడ్ వర్క్ కనిపిస్తుంటుంది. ఇదంతా జూట్ వస్తుంది, జూట్ మీద అండ్ థ్రెడ్ వర్క్తో ఏమో ఫ్లవర్ వర్క్ కూడా వస్తుంటుంది. జూట్ పార్ట్ ఇంత ఎక్కువగా ఉండడం, అది కూడా ఫైన్ జూట్ అనేది మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. అండ్ డిస్టర్బెన్స్ కూడా కాకుండా చాలా ఫైన్గా ఫినిషింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ బేస్ మాత్రం బ్లూ కలర్లోనే ఉంటుంది. కాకపోతే ఈ బేజ్ కలర్లో వచ్చిన ఈ జూట్ అంతా కూడా మనకి కొంచెం డామినేటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. వేస్ట్ పార్ట్లో కూడా మనకి ఇందులో మిడిల్లో అంతా కూడా ఈ జూట్నే ఇచ్చారు. 2 సైడ్స్ ఏమో మళ్ళీ రెగ్యులర్గా వచ్చిన ఈ క్లాత్ మీద మనకి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, థ్రెడ్ వర్క్ అనేది. టోటల్గా డ్రెస్ అంతా కూడా ఇలానే వస్తుంది. కింద బాటమ్ దగ్గర చూస్తున్నట్లయితే దీంట్లో కూడా పెద్దగా వేరియేషన్స్ ఇవ్వకుండా కొంచెం రన్నింగ్ స్టైల్లోనే కనిపిస్తుంది. జూట్లోనే ఎక్కువ డిజైన్ అంటే ఫ్లోరల్ వర్క్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. డ్రెస్ అంతా కూడా మనకి ఫ్లోరల్ వర్కే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే దీనికి బాటమ్ తీసుకుంటే రా సిల్క్లోనే ఇచ్చారు. అయితే ఇది కాంట్రాస్ట్ అని చెప్పలేము, ఎందుకంటే డ్రెస్ అంతా కూడా మెయిన్గా మనకి బ్లూ కలర్లోనే తీసుకున్నారు. అండ్ బ్లూ కలర్లోనే ఇక్కడ కూడా వచ్చింది. అండ్ దుపట్టా చూసినట్లయితే గ్రీన్ కలర్. డ్రెస్ అనేది మనకి బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ వర్క్ తగ్గకుండా చాలా హెవీగా కనిపిస్తుంది అనమాట. అదే ఇందులో ఉన్న స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఎక్కడ వర్క్ మనకి తగ్గలేదు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ నెక్ పార్ట్ అండ్ ఈ వర్క్ అంతా కూడా ఇదే రకంగా వచ్చింది. అండ్ కాకపోతే కింద బోర్డర్ దగ్గర మాత్రం మనకి ఫ్లోరల్ వర్క్ లేకుండా ఓన్లీ సింగిల్ నేవీ బ్లూ కలర్లోనే వచ్చిన బోర్డర్ మాత్రం వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా దీనికి అటాచ్ చేశారు. ఈ డ్రెస్ వచ్చేసి మనకి కాస్ట్ ఎలా పడుతుంది అంటే ఒక 3200 ఈ రేంజెస్లో పడుతుంది. ఇప్పుడు చూస్తున్న ఈ పార్టీ వేర్ డ్రెస్ వచ్చి మనకి రెడ్ కలర్, ప్యూర్ రెడ్లో కనిపిస్తూ ఉంటుంది. బ్రైట్గా ఉన్న రెడ్ కలర్ది దీనికి కాంబినేషన్ అనేది సిల్వర్ కలర్లో తీసుకున్నారు. ఈవెన్ మనకి రెడ్కి గోల్డెన్ కలర్ కూడా మ్యాచ్ చేస్తూ ఉంటాము. సో అది కూడా ఎక్కడ మిస్ చేయకుండా థ్రెడ్ వర్క్ మాత్రం గోల్డెన్ కలర్లో తీసుకున్నారు. మిగతా అంతా మాత్రం స్టోన్ వర్క్ మాత్రం మనకి లీవ్ స్టైల్లో తీసుకున్నారు. దగ్గరగా ఈ స్టోన్ వర్క్ అంతా వస్తుంది. ఇదంతా సిల్వర్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్ కూడా మనకి మరీ డీప్ కాదు, అలాగే క్లోజ్ కాకుండా కొంచెం బాట్ నెక్కి రౌండ్ నెక్కి దగ్గరలో మిడిల్లో తీసుకోవడం జరిగింది అనమాట. ఇదంతా నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. అంటే ఈ యోక్ పార్ట్లో మాత్రం ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ అంతా కూడా మనకి ఒక క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది గోల్డెన్ కలర్లో తీసుకున్నారు. కొంచెం షిమ్మర్ ఉంది కాబట్టి అందులో బయటికి మనకి కొంచెం షైనింగ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ వరకు యోక్ పార్ట్ అనేది డిజైన్ చేస్తారు. నెక్స్ట్ నుంచి ఇలా ప్లెయిన్ ప్లీట్స్ వస్తాయి అన్నమాట. రెడ్ కలర్లో ప్లెయిన్ ప్లీట్స్ వచ్చేసి కింద మాత్రం చాలా బిగ్ గేరా వస్తుంది ఈ డ్రెస్కి. సో మనకి కింద బార్డర్ అనేది ఇప్పుడు డ్రెస్సెస్ అన్నిటికి కూడా కొంచెం బిగ్ సైజులోనే వస్తున్నాయి. అండ్ ఇలా ఈ రెగ్యులర్ సైజెస్లో కూడా తీసుకుంటున్నాము. సో దీనికి బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే డ్రెస్ అనేది ఈ వర్క్ తప్పించి మిగతా వర్క్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అంటే స్టోన్ వర్క్ తప్పించి మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. ఇక్కడ నెక్కి చిన్న పైపింగ్ లాగా తీసుకున్నారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది. మిగతా అంతా కూడా ఈ ప్లెయిన్ ప్లేట్స్ అండ్ కింద బార్డర్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. దీనికి మనము దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే కనుక యాజ్ యూజువల్గా దీంట్లో కాంట్రాస్ట్లు ఏం లేవు. మనకి రెడ్ కలర్లోనే ఈ బాటమ్ అనేది ఇచ్చారు. అండ్ దుపట్టా వచ్చేసేమో రెడ్ కలర్లో వచ్చింది. అంటే నెట్టెడ్లోనే ప్లెయిన్గా ఇచ్చేసి కింద మాత్రం అంటే 2 సైడ్స్ ఈ సిల్వర్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. పింక్ అలాగే బిస్కెట్ కలర్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రిచ్గా అండ్ బ్రైట్గా కూడా ఉంటుంది. పింక్ అనేది మనకి ఎక్కడ యాడ్ అయినా ఆల్మోస్ట్ బ్రైట్ లుక్ అనేది ఇస్తుంది యాజ్ యూజువల్గా. ఇక్కడ నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనం ఇందాక నుంచి చూసిన నెక్స్ కాలర్ నెక్స్ అయినప్పటికీ ఈ స్టైల్లో ఇంత క్లోజ్ నెక్ స్టైల్లో రాలేదు. ఇది కొంచెం క్లోజ్ నెక్ స్టైల్లో వచ్చేసి మనకి ఇక్కడికి ఇదే ఒక జ్యువెలరీ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, నెక్లెస్ స్టైల్లో. ఇక్కడ డిజైన్ కూడా మనకి అదే రకంగా ఇచ్చారు. టోటల్గా గోల్డెన్ కలర్లో మాత్రమే స్టోన్ వర్క్ తీసుకుంటూ కొంచెం డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ బయట కూడా అవుటర్ లైన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ థ్రెడ్తో తీసుకోవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఒక కీహోల్ స్టైల్లో ఇచ్చేసి నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చిందన్నమాట. అంటే నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ అది అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం ఇక్కడ యోక్ పార్ట్లో ఎస్పెషల్లీ ఇక్కడంతా
కూడా వెల్వెటే తీసుకున్నారు. ఈ వెల్వెట్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం రిచ్నెస్ యాడ్ అవుతుంది. దీని మీద కూడా స్టోన్ వర్క్ అలాగే ఈ థ్రెడ్ వర్క్ అనేది మనకి ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మొత్తంగా ఒక ఫ్లోరల్ డిజైన్ క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు అన్నమాట వర్క్ అనేది. మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ కింద ఒక్కొక్కసారి ఇలా మనకి ఈ లేసింగ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇస్తుంటారు. అయితే ఇక్కడ డైరెక్ట్గా కూడా లేసింగ్ నెట్ ఏదైతే వస్తుందో అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫిష్ కట్ స్టైల్లో వస్తుంది. మనం జనరల్గా ఇలాంటివి హాఫ్ సారీస్లోనో లేదంటే ఇంకా వేరే డ్రెస్సెస్లో చూస్తుంటాం. బట్ ఇలాంటి చుడీదార్స్లో చూడడం అనేది కొంచెం రేర్ కేసెస్లో చూస్తామన్నమాట. బట్ ఇప్పుడు వచ్చిన న్యూ ఫ్యాషన్ ఇది ఫిష్ కట్ స్టైల్లో వచ్చింది కదా, మనకి కింద చాలా పెద్ద గేరా వస్తుంది, పైన మాత్రం ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ మనం వర్క్ చూస్తున్నట్లయితే ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే కీహోల్ స్టైల్లో ఇచ్చి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఏమో ఇక్కడ షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే ఉండి ఇదంతా కూడా మనకి ఫ్రంట్ చూసినట్లుగానే వెల్వెట్ ఇచ్చేసారు. మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. బాటమ్ అనేది ఈ కలర్లో తీసుకున్నారనమాట. అంటే డ్రెస్ అంతా ఏదైతే ఉందో బిస్కెట్ కలర్లో అదే కలర్లో మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. అండ్ దీని దుపట్టా కూడా సేమ్ కలర్లోనే తీసుకున్నారు. అయితే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 3500 అరౌండ్ ఉంటుంది కాస్ట్. ఇప్పుడు చూస్తున్న డ్రెస్ వచ్చేసి మనం అన్ని పార్టీ వేర్లోనే చూసాము. ఇది కొంచెం క్యాజువల్గా ఉంటుంది. క్లాత్ కూడా మనకి లైట్ వెయిట్లో ఉంటుంది, కాటన్లో వస్తుంది. అండ్ ఇక్కడ దీని మీద వర్క్ కూడా సింపుల్గా తీసుకున్నప్పటికీ మొత్తం అంతా ఈ వర్క్ అనేది రావడం అంటే లేసింగ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. ఈ లేస్ థ్రెడ్ వర్క్ ఎప్పుడైతే వస్తుందో మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే ఈ లైట్ ఆరెంజ్, పీచ్ ఆరెంజ్ స్టైల్లో అనేది మనకి ఈ టైప్లో కలర్స్ ఏవి అంత ఈజీగా అవైలబుల్ ఉండవు. దీనికి మనం నెక్ పార్ట్ ఇదంతా చూసినట్లయితే కాలర్ నెక్కే తీసుకున్నారు. యూజువల్లీ ఆఫీస్ వేర్ అలా క్యాజువల్గా ఉండాలనుకుంటే ఈ స్టైల్లోనే తీసుకుంటారు. నెక్ తీసుకుని ఇక్కడ బటన్ ప్యాటర్న్ లాగా తీసుకున్నారు. మనకి బటన్స్ కూడా కొంచెం కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నారు. అండ్ దీనికి దుపట్టా చూసినట్లయితే మనకి ప్రింటెడ్ స్టైల్ కనిపిస్తుంది అన్నమాట. వైట్ అండ్ ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, వైట్తో ఏ కలర్ మ్యాచ్ చేసినా మోస్ట్లీ బాగుంటుంది. దీనికి ఆరెంజ్ కలర్ మనం డ్రెస్ అంతా చూస్తున్నాం కాబట్టి ఆరెంజ్ కలర్లోనే ప్రింటెడ్ వర్క్, ఫ్లోరల్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. బాటమ్ చూసినట్లయితే కనుక ఇలా ఇచ్చారు, అంటే ప్రింటెడ్లోనే కాటన్లో వస్తుంది. ఈ కాటన్లో వచ్చింది కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే కాటన్ జనరల్గా ఇలాంటివే వస్తూ ఉంటాయి. దీంట్లో మనం పటియాలా తీసుకోవచ్చు, లేదంటే లెగ్గింగ్ స్టైల్లో తీసుకోవచ్చు, ఎట్లన్నా తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకి మాత్రం కొంచెం లూజ్గానే ఈ ప్యాంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇలాంటి డ్రెస్సెస్ అంటే మనకి అరౌండ్ 1500, 1600 ఈ రేంజెస్లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం పార్టీ వేర్ అలాగే ఇలాంటి సెమీ పార్టీ వేర్ దాంతోపాటుగానే క్యాజువల్స్ కూడా డ్రెస్సెస్ చాలా కలెక్షన్ చూసాం. మ్యారేజెస్ అలాగే ముఖ్యమైన ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాల్సిన సందర్భాలు, పండుగలు కూడా ఉంటాయి. మరి అలాంటి టైంలో ముఖ్యంగా ప్రిఫర్ చేసేది హాఫ్ శారీస్. సో హాఫ్ శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూపించబోతున్నా. ఇప్పుడు మనం కొన్ని డిజైనర్ అలాగే పార్టీవేర్ స్టైల్స్లో వచ్చిన హాఫ్ శారీస్ చూద్దాము. వెరీ ట్రెడిషనల్ కలెక్షన్స్ లాగా ఉంటుంటాయి. కొన్ని అయితే మనకి కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం మోడర్న్ స్టైల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎనీవేస్ మొత్తం పార్టీవేర్ స్టైల్లో కావాలనుకుంటే కనుక ఈ స్టైల్లో తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది లెహంగా. ఈ లెహంగా పార్ట్కి మనం ఫస్ట్ వేస్ట్ పార్ట్లో అంతా కూడా ఒక చిన్న బార్డర్ లాగా తీసుకున్నారు, పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి షిమ్మర్ మిక్సింగ్లో వచ్చిన కొంచెం సాటిన్ స్టైల్లోది షిఫాన్ స్టైల్ ఫ్యాబ్రిక్. ఇది మొత్తం అంతా ప్లెయిన్ ప్లీట్స్ వస్తాయి, బేజ్ కలర్ తీసుకున్నారు. దీనికి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. కింద బార్డర్ అనేది మోస్ట్లీ హాఫ్ శారీస్ అన్నిటికీ కూడా మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఇక్కడ వర్క్ చూసినట్లయితే పింక్ కలర్ బేస్ అంతా తీసుకుని దీని మీద డిఫరెంట్ ఫ్లవర్ వర్క్స్ అంటే ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకుంటూ దాని మీద అంతా గోల్డెన్ కలర్ అలాగే సిల్వర్ కలర్లో స్టోన్ వర్క్ చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ దీనికి ఇది చూసినట్లయితే బ్లౌజ్ పీస్ చూస్తున్నామన్నమాట. ఇది కూడా కాంబినేషన్ ఎలా వస్తుంది అంటే లెహంగాకి మనకి బ్లౌజు సేమ్ కలర్స్ వస్తాయి. అలాగే బేజ్ కలర్ రా సిల్క్లో తీసుకుని అండ్ ఈ మిర్రర్ వర్క్తో వచ్చిన బార్డరు అలాగే దీంతో పాటుగానే పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన బార్డర్ని కూడా కంటిన్యూ చేశారు. ఇది బ్లౌజ్ పీస్ చూసాము. అండ్ దీనికి దుపట్టా అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆబ్వియస్లీ పింక్ కలర్ ఉంటుంది కాంట్రాస్ట్లో. సో పింక్ కలర్లో నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీని మీద కూడా మనం వర్క్ చూసుకున్నట్లయితే మొత్తం స్టోన్ వర్క్ అనేది ఇక్కడ మొత్తం దుపట్టా అంతా ఇచ్చారు. అండ్ ఇది హాఫ్ సారీకి ఇక్కడ బార్డర్స్ కూడా మనకి ఆల్ 4 సైడ్స్ ఈ బార్డర్స్ అనేవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ హాఫ్ సారీ కాస్ట్ మనకి
అరౌండ్ 3500 ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ సారీ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది ఇంకొక హాఫ్ సారీ. ఇది కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లోనే అంటే షిఫాన్లో తీసుకున్నారు అనమాట. ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఏది వచ్చిందంటే అంటే కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ వేస్ట్ పార్ట్లో చూసినట్లయితే పిటాయి వర్క్ స్టైల్ మనకి ఇక్కడ చిన్న బోర్డర్ తీసుకున్నారు అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చిన ఒక బోర్డర్ కూడా కనిపిస్తుంటుంది. అండ్ వేస్ట్ పార్ట్లో మనకి ఒక 2 ఇంచెస్ వరకు బోర్డర్ లాగా తీసుకున్నారు. మిగతా అంతా కూడా చూసినట్లయితే స్టోన్ వర్క్ వస్తుంది. దీని మీద అంతా స్టోన్ వర్క్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి కూడా అంటే మోస్ట్లీ కొన్ని లెహంగాస్కి మనం ఓన్లీ బార్డర్ ప్లేస్లో మాత్రమే ఈ బంచెస్ కానీ లేదంటే హెవీ వర్క్స్ చూస్తామంటాం. బట్ ఇక్కడ నుంచి కూడా మనకి ఒక అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం సన్నగా వస్తూ డౌన్ అయ్యే కొద్దీ మనకి బ్రాడ్గా వస్తుంది అన్నమాట. ఈ వర్క్ అనేది బిగ్ సైజులో చాలా లెంతీగా ఈ బంచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీని మీద డిఫరెంట్ స్టోన్ వర్క్ ఉంది, అంటే మోతీ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్, అలాగే స్టోన్స్ కూడా సిల్వర్ కలర్ స్టోన్స్ కూడా తీసుకున్నారు. అండ్ కింద బార్డర్లో కూడా మనకి పిటాయి వర్క్ అండ్ డిఫరెంట్ వర్క్స్తో రకరకాల బార్డర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కలర్స్ కాంబినేషన్స్ కూడా పింక్, బ్లూ కలర్ అండ్ గోల్డెన్ కలర్ మోస్ట్లీ తీసుకున్నారు. అండ్ రెడ్ కలర్లో కూడా ఒక చిన్న పైపింగ్ లాగా మనకి ఎండింగ్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది లెహంగా పార్ట్ చూసాం కదా. దీనికి మనం దుపట్టా అలాగే బ్లౌజ్ చూసినట్లయితే కనుక బ్లౌజ్ అనేది కొంచెం షిమ్మర్ స్టైల్లో మనకి గోల్డ్ అలాగే సిల్వర్ రెండు మిక్సింగ్లో వచ్చిన కలర్ కాంబినేషన్ ఇది. దీనికి ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం లెహంగాలో చూసాము, వేస్ట్ పార్ట్లో కూడా చూసాము, అదే బార్డర్ని ఇక్కడ ఇచ్చారన్నమాట కొంచెం సింపుల్గా. దీనికి దుపట్టా అనేది మనం రెడ్ కలర్లో చూసాము, అంటే రెడ్ కలర్లో చిన్న పైపింగ్ లాగా మాత్రమే చూసాము మనం లెహంగాలో. ఇక్కడ మాత్రం మోస్ట్లీ ఇంకా అదే కలర్ ఇచ్చారు, అంటే కంప్లీట్గా రెడ్ కలర్లోనే తీసుకుని బార్డర్స్లో మాత్రమే ఇందాక ఏదైతే చూసామో సేమ్ పిటాయి వర్క్ అండ్ ఈ థ్రెడ్ వర్క్తో వచ్చిన బార్డర్స్ ఆల్ 4 సైడ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఈ హాఫ్ సారీ మీద కూడా మనకి వర్క్ అనేది చూసినట్లయితే అంటే ప్లెయిన్గా కాకుండా షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీని మీద స్టోన్ వర్క్ కూడా ఇస్తున్నారు. ఇది అంటే ఈ లెహంగా వచ్చేసి మనకి కాస్ట్ ఎలా పడుతుంది అంటే 3600 ఈ రేంజెస్లో పడుతుంది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ సారీ చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న హాఫ్ సారీ వచ్చేసి నెటెడ్ ఫ్యాబ్రిక్స్లో చాలామంది హాఫ్ సారీస్ ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి స్టిల్ రన్నింగ్లో ఉంది కాబట్టి నెటెడ్లో చూస్తున్నాము. ఈ నెటెడ్లో కూడా ఎలా అంటే ఇది పైనంతా నెటెడ్ ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ ప్లీట్స్ వస్తాయి. బట్ బ్యాక్ క్లాత్ అంతా కూడా షిమ్మర్ మిక్సింగ్లో లేసింగ్ నెట్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వేస్ట్ పార్ట్లో చూసినట్లయితే ఓన్లీ గోల్డెన్ కడీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఇది మాత్రం మనకి ఇక్కడ వేస్ట్ పార్ట్లో వచ్చి మిగతా అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది కదా. నెక్స్ట్ కింద మాత్రం అంటే కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా పింక్ కలర్లోనే వెల్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. కింద ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు అనమాట. అంటే ఈ గ్లిటరింగ్గా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది, వెరీ సాఫ్ట్ థ్రెడ్ వస్తుంది. దాంట్లో అంతా కూడా అంటే బ్యాక్ క్లాత్ అంతా మాత్రం దీనికి బేస్ అనేది షిమ్మర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, అందువల్ల ఎక్కువ గ్లిటరింగ్గా కనిపిస్తుంటుంది. అండ్ పైనుంచి ఇంకొక నెట్ వస్తుంది, దీంతో పాటుగానే మనకి ఇంకొక నెటెడ్ ఫ్యాబ్రిక్ని ఇచ్చారు. దీనికి దుపట్టా అలాగే బ్లౌజ్ తీసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్గా వెల్వెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు, పింక్ కలర్లోనే వచ్చిందన్నమాట. దీంట్లో ఎక్కువ కాంట్రాస్ట్లు చూడలేదు మనము. అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర కూడా సేమ్ బార్డర్ని కంటిన్యూ చేశారన్నమాట, ఈ లెహంగాలో వచ్చిన బార్డర్ ఇది. అండ్ దీనికి దుపట్టా మాత్రం కాంట్రాస్ట్లో వచ్చింది. హాఫ్ శారీ అలాగే బ్లౌజ్ మనకి పింక్ వచ్చింది కదా, ఇది మాత్రం బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. ఈ బ్లూ కలర్ మీద అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు దీని మీద. అండ్ బార్డర్స్ కూడా ఇందాక చూసిన బార్డరే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది, బ్లౌజ్కి కూడా ఇది ఇచ్చారు. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 4000 చేంజ్లో పడుతుంది. ఇప్పుడు చూస్తున్న లెహంగా వచ్చేసి కొంచెం సింపుల్గా, అంటే మనం ఫస్ట్లో చూసాము ఇలా ప్లెయిన్గా, అంటే లెహంగా మోస్ట్లీ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది, బార్డర్స్ మాత్రం హైలైట్ అయ్యేలాగా. ఇది పీచ్ కలర్లో వచ్చింది. దీనికి ఫస్ట్ వేస్ట్ పార్ట్లో కూడా ఒక చిన్న బార్డర్ బ్లూ కలర్లో తీసుకుని దాని మీద థ్రెడ్ వర్క్ వస్తుంది, మిగతా అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. ప్లెయిన్ పీచ్ కలర్లో ప్లెయిన్ ప్లీట్స్ తీసుకొని కింద బార్డర్ దగ్గర మాత్రం ఇలా వర్క్ అనేది చూడొచ్చు. దీని మీద కూడా మిర్రర్ వర్క్ అనేది ఒక 4 ఇంచెస్ బార్డర్ తీసుకుని మిగతా అంతా ఫ్లవర్ వర్క్తో వచ్చిన బార్డర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే
కొంచెం దీని కలర్ కాంబినేషన్ తీసుకోవాలి కాబట్టి ఇది కాంట్రాస్ట్ ఉండదు, మనకి లెహంగాలో వచ్చిన కలర్ వస్తుంది. పీచే తీసుకుని ఈ మిర్రర్ వర్క్తో వచ్చిన బార్డర్ కూడా కంటిన్యూ చేశారు. దీనికి దుపట్టా తీసుకున్నట్లయితే లైట్ కలర్ వచ్చింది అనమాట. దీనివల్ల చాలా డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా ఇలాంటి కలర్స్లో మనం ప్రిఫర్ చేయరు, అంటే లైట్ అవుతుంది అని. బట్ ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా లెహంగా బ్లౌజ్ చాలా డార్క్ కలర్స్ వచ్చాయి కాబట్టి ఇది ఈ రకంగా తీసుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంటుంది. ఈవెన్ జ్యువెలరీ ఇదంతా కూడా దీని మీదకి బాగా సెట్ కూడా అవుతుంది. అండ్ ఈ బార్డర్స్ కూడా మనకి బ్లూ కలర్లో ఎక్కువ డామినేటింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ స్టోన్ వర్క్ కూడా దీని మీద మనకి హెవీగానే ఇచ్చారు. ఇందులో మనకి ఇంకా కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి ఈ హాఫ్ శారీస్లో కావాలి అనుకుంటే కనుక. కాస్ట్ అయితే మనకి అరౌండ్ 3500 చేంజ్ ఇలా పడుతుంది. ఇప్పుడు చూస్తున్న హాఫ్ శారీ చాలా డిఫరెంట్ చూస్తున్నాము. అయితే ఇక్కడ చూస్తున్న హాఫ్ శారీకి మనకి బ్రాసో లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి బెనెత్ ద క్లాత్ వచ్చేసి ఈ బ్రాసో స్టైల్లో వచ్చింది చూపించారు. అయితే అది లేసింగ్ స్టైల్లోనే చాలా ప్లెయిన్ ఉంటుంది అన్నమాట, మనం రెగ్యులర్గా చూసే ఈ స్టైల్లో కాకుండా. దీనికి వేస్ట్ పార్ట్లో మనం ఫస్ట్ చూసినట్లయితే ఈ బార్డర్స్ అనేవి కూడా ఈ వెల్వెట్ చాలా సాఫ్ట్ వెల్వెట్, మైక్రో వెల్వెట్ వస్తుంది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అండ్ మిడిల్లోంచి ఒక గోల్డెన్ కలర్ షిమ్మర్తో చిన్న పైపింగ్ స్టైల్లో కనిపిస్తుంటుంది. అయితే ఇందులో కాంట్రాస్ట్లు ఎక్కువ కనిపించవు, మనకి సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గ్రీన్ కలరు, మైల్డ్గా ఉంది. దీని మీద స్టోన్ వర్క్ కూడా తీసుకున్నట్లయితే సేమ్ కలర్లోనే తీసుకున్నారు, స్టోన్స్ అంతా వస్తుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ మీద మనకి కొంచెం లైట్ కలర్ ఉండడంలో ఈ పైనుంచి మనకి ఇదంతా కూడా చాలా విజిబుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కింద బార్డర్ దగ్గర తీసుకున్నట్లయితే కనుక సేమ్ అవే బోర్డర్స్, అంటే పైన చూసినట్లుగానే ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిందే వస్తుంది. అయితే దీంతో పాటుగానే ఈ గోల్డెన్ కడ్డీ బోర్డర్ స్టైల్ ఏదైతే ఉంటుందో జెరీ స్టైల్ వచ్చిందన్నమాట. బ్లౌజ్ అలాగే దుపట్టా అనేది కొంచెం కాంట్రాస్ట్, ఐ మీన్ గోల్డెన్ కలర్లో వస్తుంది, ఎక్కువ కాంట్రాస్ట్ అనిపించింది ఇది. ఎందుకంటే మనకి బోర్డర్స్లో అదంతా వచ్చింది కాబట్టి ఇక్కడ అదే మ్యాచ్ చేసుకున్నాను, అంటే కంప్లీట్గా ఇదే తీసుకున్నారు అనమాట. కంప్లీట్గా గోల్డెన్ కలర్లో షిమ్మర్ స్టైల్లో అంటే జెరీ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ బార్డర్స్ కూడా వస్తాయి సేమ్ దీనికి మ్యాచింగ్ కోసం. అండ్ దీనికి దుపట్టా చూసినట్లయితే కనుక సేమ్ కలర్ తీసుకున్నారు, సెల్ఫ్ కలర్ వస్తుంది. అండ్ ఈ గోల్డెన్ కలర్ కూడా మిస్ చేయకుండా అండ్ ఈ వెల్వెట్ బార్డర్స్ కూడా మిస్ చేయకుండా ఇచ్చారు. ఇలా స్టోన్ వర్క్ కూడా ఈ దుపట్టా అంతా తీసుకోవడం వల్ల ఇది కొంచెం మనకి పార్టీ వేర్ స్టైల్లో ఉపయోగించినప్పటికీ మైల్డ్గా కావాలనుకుంటే ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 4600 ఈ లెవెల్లో పడుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న హాఫ్ శారీ మనకి లైట్ కలర్లో వస్తుంది అన్నమాట. ఇలా హాఫ్ వైట్లో చాలా కాంబినేషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇది చూస్తున్నాం కదా మనం, ఇది పైన ఫ్యాబ్రిక్ అంతా నెట్టెడ్ వచ్చేసి దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బెనారస్ స్టైల్లో ఈ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం బార్డర్ తీసుకున్నట్లయితే కనుక గోల్డెన్ కలర్ అలాగే బేజ్ కలర్ కాంబినేషన్స్లో కనిపిస్తుంది కదా, ఇదంతా చెక్ స్టైల్లో తీసుకున్నారు దీన్ని. నెక్స్ట్ ఇలా ప్లెయిన్ ప్లీట్స్ లాగా వస్తుంటుంది, పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఇందాక చెప్పుకున్నట్లుగానే బెనారస్ కనిపిస్తుంటుంది. అయితే ఈ కలర్ కాంబినేషన్ అదంతా కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ హాఫ్ వైట్ అండ్ గోల్డెన్ కలర్ షిమ్మర్ క్లాత్ రెండు మిక్స్ అయ్యి బయటికి మనకి ఒక డిఫరెంట్ లుక్, అంటే మైల్డ్గా ఉన్నప్పటికీ కొంచెం షైనింగ్ ఉంటూ ఉంటుంది. మిగతా అంతా స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి అది కూడా కొంచెం బ్రైట్గానే కనిపిస్తుంది. బోర్డర్స్ అనేవి ఈ రకంగా ఇచ్చారు, పైన ఏదైతే చూసాం మనం సేమ్ అదే స్టైల్లో తీసుకున్నారన్నమాట, అంటే చెక్ స్టైల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కానీ ఈ పైన వచ్చిన థ్రెడ్తో యూజ్ చేసిన బోర్డరు అండ్ ఇదంతా కూడా షిమ్మర్ తీసుకున్నారు. దీని మీద మాత్రం మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో స్టోన్ వర్క్ తీసుకున్నారు. బ్లౌజ్ తీసుకున్నట్లయితే కనుక షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దీంతో పాటుగా మ్యాచ్ చేసుకోవడానికి అంటే ఈ రెండు మిక్స్ చేస్తూ మనం ఏ రకంగా డిజైన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మాత్రం మనకి ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చారన్నమాట. ఇది ఏంటంటే మనకి చెక్ స్టైల్లో వచ్చినప్పటికీ అంటే బిగ్ సైజ్లో రాదు, ఇది కొంచెం స్మాల్ సైజ్లో ఈ చెక్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా గోల్డెన్ కలర్ డామినేటింగ్గా ఉంటుంది. అండ్ ఈ బార్డర్ కూడా ఇచ్చారు. దీని కాంబినేషన్ మనకి బ్రైట్గా కావాలి కాబట్టి మొత్తం అంతా లైట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఈ దుపట్టా అనేది మాత్రం రెడ్ కలర్లో కొంచెం బ్రైట్గా వస్తుంది. ఈ రెడ్ కలర్లో ఇవ్వడం వల్ల దాని మీద స్టోన్ వర్క్ కూడా ఇవ్వడం వల్ల చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ దీనికి ఈ బార్డర్స్ని కూడా కంటిన్యూ చేస్తారు, ఆల్ 4 సైడ్స్ ఈ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. ఈ హాఫ్ శారీ వచ్చేసి మనకి ఒక 3000 చేంజెస్లో పడుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న హాఫ్ శారీ కొంచెం డిజైనర్ స్టైల్లో తీసుకోవచ్చు అన్నమాట దీన్ని. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్న డిజైన్ బేజ్ కలర్లో తీసుకున్నారు, ఫ్యాబ్రిక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అయితే ఈ వన్ సైడ్ మాత్రం మనకి బంచ్ ఏదైతే వస్తుందో నెట్టెడ్ మీద అటాచ్డ్ బంచ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వన్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇది మనకి వన్ సైడ్కి వస్తుంది, మిగతా అంతా కూడా ఇలా ప్లెయిన్గా వస్తుంది. అయితే ప్లెయిన్ అయినప్పటికీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంతా పైన ప్లెయిన్ వచ్చినప్పటికీ దీని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇందాక చెప్పినట్లుగానే కొంచెం బ్రాసో లుక్ కనిపిస్తుంది. కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ అనేది కాస్త డిఫరెంట్ మాట. ఏంటి అంటే ఇది షిమ్మర్ బేస్ తీసుకుని దాని మీద థ్రెడ్ వర్క్ వస్తుంది అన్నమాట దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న క్లాత్. అండ్ కింద బార్డర్స్ తీసుకున్నట్లయితే కనుక ఇలా ప్లెయిన్గా కాకుండా ఈ స్టోన్ వర్క్తో వచ్చిన ఈ బంచెస్ ఏవైతే ఉన్నాయో మనం వన్ సైడ్ చూసాం వేస్ట్ పార్ట్కి, అలాంటి చిన్న చిన్న బంచెస్
బ్రాంచెస్ అనేవి మనకి చుట్టూ కూడా ఇస్తారు. ఇది కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఈ లెహంగాకి చుట్టూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కింద బార్డర్ దగ్గర తీసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్, అంటే బ్లాక్ కాదు ఇది స్నఫ్ కలర్, కొంచెం డార్క్గా ఉంటుంది. ఆ కాంబినేషన్తో పాటుగా రెడ్ అలాగే ఈ షిమ్మర్తో కలిపిన ఈ గోల్డెన్ కలర్ బార్డర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి దుపట్టా అలాగే బ్లౌజ్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు మనం సేమ్ ఈ ఇందాక బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఏదైతే ఉందనుకున్నామో అదే ఇక్కడ కంప్లీట్గా మనకి బ్లౌజ్ కోసం ఇచ్చారన్నమాట. అంటే మొత్తం ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా సాఫ్ట్ సాటిన్ థ్రెడ్ స్టైల్లో కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ కూడా స్నఫ్ అండ్ గోల్డెన్ కలర్లో మ్యాచ్ అవుతూ మనకి అంటే చిన్న బార్డర్ లాగా తీసుకున్నారు. దీనికి మనం దుపట్టా చూసినట్లయితే కనుక దుపట్టా కాంట్రాస్ట్లో ఇచ్చారు. ఇది కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి లెహంగా అండ్ బ్లౌజ్ కొంచెం డల్ ఫినిషింగ్లో కానీ లేదంటే కొంచెం డల్ కలర్స్లో మైల్డ్ కలర్స్లో వస్తే ఆబ్వియస్లీ మనకి దుపట్టా అనేది కొంచెం హైలైట్ చేస్తారు కాబట్టి అట్లనే ఇచ్చారు. దీనికి కూడా మనకి ఈ బంచ్ ఏదైతే ఉందో ఒక 4 సైడ్స్ క్రాసింగ్స్లో ఇస్తారు, అంటే ఇలా కార్నర్లో ఇస్తారు. మిగతా అంతా కూడా సేమ్ వర్క్ అండ్ సేమ్ బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ స్టోన్ వర్క్ కూడా మనకి హెవీగానే వచ్చింది. ఈ డ్రెస్ అంటే ఈ లెహంగా మనకి హాఫ్ సారీ వచ్చేసి కొంచెం గ్రాండ్గా ఉంది, కొంచెం డిజైనర్ స్టైల్లో మనకి ఈ సైడ్ వర్క్ అంతా వచ్చింది కాబట్టి ఇది మనకి కాస్ట్ అరౌండ్ 4500 ఈ రేంజెస్లో పడుతుంది. సో వ్యూవర్స్ చూసారు కదా ఇప్పటివరకు పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే ట్రెడిషనల్ హాఫ్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.